నేను చెప్పలే. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో విశ్రాంత ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం కరీంనగర్లో విశ్రాంత ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్ర సుధాకర్ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్కు ఓటు అడిగే హక్కే లేదు అంటూ తన ఇంటి గేట్కు ఫ్లెక్సీ ఏర్పాటు చేసి వినూత్న నిరసన. ఎస్, దీని మీద బక్క జెడ్సన్, తెలంగాణలో బక్క జెడ్సన్ మళ్ళీ గుర్తు చేస్తున్నా. బక్క జెడ్సన్ అనే టైం ఉండే ప్రతిసారి కూడా ప్రజా సమస్యల మీద నిరంతరాయంగా నిర్విఘ్నంగా కూడా పోరాటం చేసి ఎమ్మెల్సీగా కూడా పోటీ చేస్తే పూర్తి స్థాయిలో ఆయన ప్రజలు ఓటు వేయలే, గెలిపియలే. ఇంకొక విషయం ఏంటంటే అదే బక్క జెడ్సన్ ఇదే రిటైర్మెంట్కు సంబంధించిన బెనిఫిట్స్ కోసం నిరంతరంగా ఇప్పటికీ స్టిల్ రైట్ నౌ ఆయన పోరాటం చేస్తున్నాడు. ఇది ఎంతమందికి తెలుసు? ఆయనను ఎందుకు వెలుగులోకి తీసుకురాలేకపోతున్నాను? చాలా మీడియా సంస్థలు ఎందుకు ఆయనను ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నారు? ఒకప్పుడు పూర్తి స్థాయిలో కూడా బక్క జెడ్సన్ ఏదన్నా మాట్లాడితే తెలంగాణ సంచలనం. మరి ఈరోజు ఎందుకు కొన్ని వర్గాలు పూర్తి స్థాయిలో బక్క జెడ్సన్కి సంబంధించి ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం పోరాటం చేస్తుండు? చాలా సంవత్సరాలుగా చాలా రోజులుగా పోరాటం చేస్తుండు. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తలేదు? న్యాయం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయనను బలవంతంగా ఆయనను సస్పెండ్ చేయించేసి రకరకాలుగా కుట్రలు చేసేది కదా. ఇదే బక్క జెడ్సన్కు సంబంధించి ఇప్పటికీ పోరాటం చేస్తున్నాడు కదా. మరి బక్క జెడ్సన్ విషయంలో ప్రభుత్వ వైఖరేంది? సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. కాంగ్రెస్కు ఓటు వేయకపోతే మళ్ళీ డంపింగ్ యాడ్ తెరిపిస్తా, ఇది చాలా తర్వాత చూసుకుందాం. ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మర్రిపేటలో 8వ వార్డు ప్రజలకి హెచ్చరిక. ఏం లేదు, డంప్ యాడ్ ఓపెన్ చేపిస్తాడు కదా, సీదా తీసుకుపోయి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టారు. అయిపోయా డంప్ యాడ్. ఎందుకంటే సాక్ష్యం మన దగ్గర ఉంది. రేపు పొద్దుగాల పోలీసు వాళ్ళు అడిగినా, కోర్టు అడిగినా ఏం చేస్తాం? సార్ కాంగ్రెస్కు ఓటు వేయకపోతే డంప్ యాడింగ్ తెరిపిస్తాను బెదిరించిండు, భయభ్రాంతులకు గురి చేసిండు అంటే ఇది ఒక రకంగా మమ్మల్ని బెదిరింపులే. దీని మీద కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, కేసులు నమోదు చేసి ఈయనను అరెస్ట్ చేయాలని చెప్పాలి. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకున్న ఆయన మనల్ని బెదిరించడం ఎందుకే? ఈ రామచంద్ర నాయక్కు సంబంధించిన ఒక్కొక్క ఓటు పడితే మళ్ళీ రామచంద్ర నాయక్ నేను ఎందుకు ఎమ్మెల్యే గజగజలాడిపిర్రే. నేను చెప్తున్నా, మీ చేతుల్లో ఉంది. భార్య పోటీ భర్త సస్పెన్స్, ప్రచారం చేయకుండా కానిస్టేబుల్పై వేటు, సర్కార్ తీరుపై బీఆర్ఎస్ అభ్యర్థి వేదన, చేర్యాలలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. దీనికి ఏం సంబంధం? దానికి ఇప్పుడు మినిస్టర్ గారు ఉన్నారు, మా తెలంగాణలో చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఒకళ్ళ భార్య ఆర్డీఓ, ఒకళ్ళ భార్య డిప్యూటీ కలెక్టర్, ఒక రకాల చాలా మంది శాఖలలో పనిచేస్తారు. గీ ముచ్చట్లేంది? భార్య పోటీ చేస్తే భర్తను ఎట్లా సస్పెండ్ చేస్తారండి? భర్త ఏమైనా తప్పు చేస్తే, హలో సార్ డీజీపీ గారు, ఇదేనా మీ పోలీసు వ్యవస్థ? ఇదేనా రాజ్యాంగం? ఇదేనా? ఏం చెప్పిర్రు? ఏం జరుగుతుంది? కుట్రపూరితమైన రాజకీయాలలో కనీసం కష్టపడి చదివచ్చే మధ్యతరగతి బిడ్డ, రైతు బిడ్డను కూడా మీరు సస్పెండ్ చేస్తారా? భార్య పోటీ చేస్తే భర్త ఏమన్నాడు? ఆయన ఏమన్నా ప్రచారం చేసిండా? అంటున్నా. ఆయన ఏమన్నా ఇంటింటికి తిరిగి ఓటేసిండా? ఓటేయమన్నాడా? ఆయనను పూర్తి స్థాయిలో ఎందుకు సస్పెండ్ చేస్తారండి చేర్యాలల్లా? ఇది ఎంత దారుణమైన విషయం. తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించాలి. అరే భార్య పోటీ చేసింది, భర్త కానిస్టేబుల్ అట, భర్తను సస్పెండ్ చేసిల్లట.